నేను మనోజ్. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కీలక మలుపుగా భావించే వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్పోర్ట్ పునరుద్ధరణ ప్రక్రియ ఎంతకీ ముందుకు సాగడం లేదు. ఎయిర్పోర్ట్ అభివృద్ధికి అవసరమైన భూసేకరణ ప్రక్రియలో ఎడతెగని జాప్యం కొనసాగుతుంది. ఎయిర్పోర్టు విస్తరణ కోసం చేపట్టిన భూసేకరణలో పలు అవకతవకలు జరిగాయి. కొన్ని భూముల్లో సేకరణలో రికార్డులను తారుమారు చేసిన తీరుపై ఏసీబీ నజరు పెట్టింది. గతంలో పనిచేసిన అధికారితో పాటు కొంతమంది సిబ్బంది చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తుంది. భూసేకరణలో అప్పటి అధికారులు అసలు వారసులకు కాకుండా బినామీలకు భూసేకరణ నిధులు మళ్లించారని వచ్చిన సమాచారంతో దర్యాప్తు చేస్తున్నారు. ఎయిర్పోర్ట్ కోసం చేపట్టిన ఈ భూసేకరణ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారినట్లు గుర్తించారు. డబ్బుల మార్పిడి, బ్యాంక్ స్టేట్మెంట్, ఫోన్ పే ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆ భూములకు సంబంధించి కొన్ని కీలకమైన రికార్డులు కూడా తహసీల్దార్ కార్యాలయంలో మాయమైనట్లు తెలుస్తుంది. మామునూరు ఎయిర్పోర్ట్ నిజాం కాలంలో నిర్మించారు. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో ఈ ఎయిర్పోర్టును వినియోగించారు. అప్పటి నుంచి ఎయిర్పోర్ట్ ఆధీనంలో ఉంది. ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మరికొంత భూమి అవసరం ఉండడంతో రాష్ట్ర ప్రభుత్వంను భూసేకరణ చేయాలని కోరింది. హైదరాబాద్ తర్వాత మామునూరు ఎయిర్పోర్టును అభివృద్ధి చేయడంలో పాటు విమానాలను నడిపేందుకు సిద్ధం చేస్తున్నారు. ఎయిర్పోర్టుకు 220 ఎకరాల అవసరం కావడంతో భూసేకరణ చేస్తున్నారు. ఇప్పటికే భూసేకరణ కోసం ప్రభుత్వం 270 కోట్ల రూపాయలను విడుదల చేసింది. వీటితో పాటు అదనంగా మరో 90 కోట్ల రూపాయలను కూడా వెచ్చించింది. మామునూరు ఎయిర్పోర్టును నిర్మాణం చేయడంతో పాటు 2 ఏళ్లలోపు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఈ భూసేకరణ చేస్తున్నారు. జిల్లా వరంగల్ తహసీల్దార్ పరిధిలో ఉన్న భూములను సేకరిస్తున్నారు. మామునూరు ఎయిర్పోర్ట్ కోసం పక్కనే ఉన్న 2 గ్రామాల నుంచి భూసేకరణ చేస్తున్నారు. రైతులతో సమావేశాలు నిర్వహించి భూసేకరణకు అభిప్రాయాలను తీసుకుని భూములను తీసుకుంటున్నారు. ఎకరాకు 1,20,00,000 రూపాయలు పరిహారం ఇస్తున్నారు. ఇప్పటికే అవసరమైన భూమిలో 200 ఎకరాల వరకు భూసేకరణ పూర్తి చేశారు. మిగతా భూములను సేకరించేందుకు సిద్ధమవుతున్నారు. భూసేకరణ వ్యవహారంలో అప్పటి అధికారులు భారీగా వసూళ్లకు పాల్పడినట్లు తెలుస్తుంది. భూసేకరణ సర్వే చేసినప్పుడే ఈ వ్యవహారానికి తెరలేపారు. పట్టా భూములు గుర్తించారు. లిటిగేషన్ ఉన్న భూములకు సంబంధించి ఒప్పందాలు చేసుకున్నారు. ఈ భూములకు సంబంధించి కొన్ని వివరాలు కూడా తారుమారు చేశారు. తమకు అనుకూలమైన వారికి పట్టా మార్పిడి చేశారు. భూసేకరణ పూర్తయిన తర్వాత ఖాతాల్లో డబ్బులు జమ కాగానే అనుకున్న విధంగా తమ వాటాను మళ్లించుకున్నారు. తమ పేరు ఎక్కడా లేకుండా చేసుకోవడంతో పాటు తమ అనుచరులు, స్నేహితులు, బంధువుల అకౌంట్లకు డబ్బులు మళ్లించినట్లు తెలుస్తుంది. ఏసీబీ అధికారులు పట్టుకున్న ఒక అధికారి కేసు దర్యాప్తు చేస్తుండగా ఈ వివరాలన్నీ బయటకు వస్తున్నాయి. భూసేకరణ చేసే సమయంలో భూములకు సంబంధించిన వారు చనిపోతే వారసులకు పట్టా చేయాలి. ఆ సమయంలో సంబంధిత మండలంలో పనిచేసే అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు తెలుస్తుంది. లిటిగేషన్ ఉంటే చాలు, నయానో భయానో చెప్పి తమ వారి పేరున చేయించుకొని వారికి కొంత ముట్టజెప్పినట్లు తెలుస్తుంది. దీనికోసం తనకు అనుకూలంగా ఉండే వర్గాన్ని తయారు చేసుకొని పనిచేసినట్లు తెలుస్తుంది. ఇవే కాకుండా భూములు పోయేవారితో కాకుండా కింది స్థాయిలో ఒప్పందాలు చేసుకుని డబ్బులు కొంతమంది వద్ద తీసుకున్నట్లు తెలుస్తుంది. ఏసీబీకి పట్టుబడిన అధికారి వాట్సాప్ చాట్లు, ఫోన్ పే, బ్యాంక్ లావాదేవీలను పరిశీలించడంతో ఈ విషయాలు వెలుగులోకొచ్చాయి. బినామీలు, కుటుంబ సభ్యులు, స్నేహితుల అకౌంట్లకు పెద్ద మొత్తం బదిలీ అయినట్లు తెలుస్తుంది.
మామునూరు ఎయిర్పోర్టుకు సంబంధించి భూసేకరణ ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు చేశారు, ఎంత డబ్బులు పే చేశారు వివరాలు ఇవ్వాలని ఏసీబీ అధికారులు రెవెన్యూ అధికారులకు లేఖ రాసినట్లు తెలుస్తుంది. జిల్లా వరంగల్ తహసీల్దార్ కార్యాలయం పరిధిలో చేపట్టిన ఈ భూసేకరణకు డివిజన్ కార్యాలయంలో పనిచేసే కింది స్థాయి అధికారి కూడా సహకరించినట్లు తెలుస్తుంది. ఏళ్ల తరబడి కార్యాలయంలో ఉంటూ భూసేకరణకు సంబంధించి పట్టు సాధించినట్లు సమాచారం. ఏసీబీ దర్యాప్తు చేపట్టగానే తహసీల్దార్ కార్యాలయంలో ఈ భూసేకరణకు సంబంధించి ఫైళ్లు కూడా కొన్ని మాయం చేసినట్లు తెలుస్తుంది. ఏసీబీ ఉన్నతాధికారులకు లేఖ రాయడంతో వివరాలు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమవుతున్నారు. ఏసీబీ వివరాలు కోరింది వాస్తవమేనని ఆ శాఖకు చెందిన అధికారులు తెలిపారు. భూసేకరణపై ఏసీబీ అధికారులు దృష్టి పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణ ప్రక్రియకు సంబంధించి మరింత సమాచారాన్ని అందించడానికి లైవ్ లో మా ప్రతినిధి రవీంద్ర ఉన్నారు. రవీంద్ర, చెప్పండి, భూసేకరణ ప్రక్రియ ఎంతవరకు కొలిక్కి వచ్చిందనుకోవచ్చా? దాదాపు సీఎం రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో రివ్యూలు కూడా చేశారు. ఏదైతే కేరళ తరహా కొచ్చి ఎయిర్పోర్ట్ తరహాలో మామునూరు ఎయిర్పోర్టును అక్కడ డెవలప్మెంట్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే రివ్యూలు కూడా చేస్తున్నారు. ఏంటి భూసేకరణ ప్రక్రియ ఎంతవరకు వచ్చింది, పూర్తయింది అని చెప్పుకోవచ్చా? మనోజ్, ఏదైతే వరంగల్ ఎయిర్పోర్టు మీద చాలా అధికారులంతా కూడా నాయకులంతా కూడా దృష్టి కేంద్రీకరించారు. మొత్తం మీద గతంలో ఉత్తర తెలంగాణలో మామునూరు ఎయిర్పోర్ట్ అనేది ఒక ఎప్పటి నుండో అంటే నైజాం కాలం నుంచి ఉన్నటువంటి ఎయిర్పోర్టు. దీని అనివార్య కారణాల వల్ల ఇక్కడ మూతబడి అన్యక్రాంతం అవడంతో ఇప్పటి వరకు స్తబ్దంగా ఉన్నది. ఈ ప్రభుత్వం తనతో వచ్చిన తర్వాత మామునూరు ఎయిర్పోర్టు ఇంప్లిమెంటేషన్ కోసం చేయాలి. అంటే ఎక్కడ కూడా ఉత్తర తెలంగాణలో దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఇది ఈ ఒక్కటి ఎయిర్పోర్టే ఉన్నది. దీని పునర్నిర్మాణం చేపట్టాలనేటువంటి సంకల్పంతో నాయకులైతే ముందుకొచ్చారు. దాని ఎట్టకేలకు దాన్ని ప్రపోజల్ చేయడం కానీ, దాని యొక్క రూట్ మ్యాప్ చేసుకోవడం, తర్వాత దీన్ని పరిశీలించడం, రకరకాలుగా ఏవియేషన్ ఢిల్లీ నుంచి ఏవియేషన్ అధికారులు వచ్చి దీన్ని పరిశీలించి కూడా మ్యాప్ చేయడం జరిగింది. అయితే గతంలో ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉన్నదో దీని కింద ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా కొంత అన్యాక్రాంతం అయినది తెలిసి 100 ఎకరాలు అన్యాక్రాంతం అయి ఉన్నది. అంటే గతంలో ఉన్నటువంటి ల్యాండ్ కనుక ఉన్నట్లయితే సరిపోతుంది అనుకున్నారు. కానీ అది పూర్తిగా వేరే వాళ్ళ చేతులకు వెళ్ళి ఇక్కడ లేనందున దాన్ని మళ్ళా సర్వే చేసి దాని రికార్డులన్నీ తీసుకొని దాన్ని రికవరీ చేసే ప్రయత్నం జరుగుతున్నది. దానిలో భాగంగానే ఎక్కడైతే దాని ఎక్కడైతే అన్యక్రాంతమైన ల్యాండ్ కానీ దాని తర్వాత కూడా ఇంకా ల్యాండ్ పర్చేజ్ కోసం 1200 కోట్ల రూపాయలు కూడా ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఆ నుంచి రాష్ట్ర ప్రభుత్వం అధికారులు కూడా ఎప్పటికప్పుడు రివ్యూ చేయడం, ఇక్కడున్న స్థానిక పార్లమెంటు సభ్యురాలు కడియం కావ్య కూడా పూర్తి స్థాయిలో దాని మీద దృష్టి కేంద్రీకరించడం, సెంటర్లో ఏవియేషన్ మినిస్టర్లో కలవడం, తర్వాత మామూలు స్థానిక శాసనసభ్యులు నాగరాజు గారు కూడా ఎమ్మెల్యే నాగరాజు గారు కూడా పూర్తి కాన్స్టిట్యున్సీ ఆయన పరిధిలో ఉంటుంది కనుక ఆయన కూడా పూర్తిగా ఎంపీ గారితో కలిసి తర్వాత అందరూ అంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఎయిర్పోర్ట్ కావాలనే ఒక దృఢ సంకల్పంతో వాళ్ళంతా కూడా అధికారులను కలవడం, తర్వాత ముఖ్యమంత్రిని కలవడం, ఎప్పటికప్పుడు దీన్ని రివ్యూ చేస్తూ దీన్ని ఇంప్లిమెంటేషన్ అయితే చేస్తున్నారు. మొత్తానికి కొంతవరకు వచ్చింది. అంటే ఒక ఎకరాన 1,20,00,000 రూపాయలకు ప్రభుత్వం ఒక రేటు నిర్ధారించింది. గతంలో ఏదైతే ఇది మాకు ఇవ్వలేము, భూములను మేము కోల్పోతున్నాం, మాకు నష్టపరిహారం సరిపడం లేదని
ధర్నా చేయడం జరిగింది. 1 కోటి రూపాయలు ఇస్తారన్నప్పటికీ కూడా వాళ్ళు ఇవ్వకుండా ధర్నా చేయడం జరిగింది. దాంతో మళ్ళీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి రైతులను ఒప్పించి మెప్పించి తీసుకోవాలి, బలవంతంగా మనం తీసుకునేది భావ్యం కాదనే ఒక ఆలోచనతోని ప్రభుత్వం అధికారులతో సమావేశమై నాయకులంతా కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో మరొక పరిహారం 20 లక్షల రూపాయలుగా అదనంగా పెంచి 1,20,00,000 రూపాయలు 1 ఎకరానికి చొప్పున రేటు నిర్ధారణ జరిగింది. అయితే ఇందులో జరుగుతున్నటువంటి ప్రక్రియలో కొంతమంది మాఫియాగా పడి తర్వాత కొంత ఇవ్వడము, కొంత ఇవ్వబడము, కొంత బినామీలు అయితే ముందుకు వస్తున్నారు. అంటే రైతుల దగ్గర ఒక రేటు, తర్వాత ప్రభుత్వం దగ్గర ఒక రేటు అని మార్పులు జరిగి ఇందులో కాలయాపన కూడా కొంత జరుగుతున్నది. అంటే మొత్తానికి చూసినట్లయితే కనుక అధికారుల కొంతమంది చేంజ్ చేసుకున్నటువంటి అధికారుల అండదండలతోని బినామీ పేర్లతో కూడా కొంత వ్యవహారం బయటకు వస్తున్నది. అందులో అది ఇంకా ల్యాండ్ పర్చేసింగ్ అనేది ఇంకా పూర్తి స్థాయిలో అయితే ముందుకు సాగలేదు. అధికారులను ఎప్పటికప్పటికి అప్రమత్తం చేసినప్పటికీ కూడా అనివార్య కారణాల వల్ల అక్కడక్కడ కొన్ని ప్రాంతాలలో కొంత ఇంకా స్తబ్దంగానే ఉన్నది మనోజ్. అలాగే రవీంద్ర, ఇది ఏదైతే ఉందో మామునూరు ఎయిర్పోర్ట్ భూసేకరణ ప్రక్రియలో గతంలో రైతుల దగ్గర నుంచి భూములు తీసుకున్నప్పుడు పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. ఏదైతే పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ భిన్నాభిప్రాయాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. కొండా సురేఖ వర్షన్ ఒకలాగా ఉంటే రేవూరి ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే వర్షన్ ఒకలాగా ఉంది. రైతుల దగ్గర ఏదైతే మీకు భూమికి బదులు భూమి ఇస్తాము, వాటికి సంబంధించినటువంటి ఎంతైతే నష్టపరిహారం ఉందో అది చెల్లిస్తామంటూ కూడా ఒకవైపు రేవూరి ప్రకాష్ రెడ్డి చెప్తున్నారు. మరోవైపు మంత్రి కొండా సురేఖ భూమికి సంబంధించినటువంటి మద్దతు ధర ఎంతైతే ఉందో అంతా ప్రభుత్వం దగ్గర పట్టుబడి ఇప్పిస్తానంటూ కూడా చెప్పారు. అయినా రైతులు వెనక్కి తగ్గలేదు, రోడ్డు ఎక్కారు. నెక్కొండ రోడ్లో భారీ ఎత్తున ధర్నాలు చేశారు 6 నెలల కిందట. ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడైనా సాఫీగా సాగే అవకాశం ఉందంటారా? మనోజ్, ఏదైతే ప్రక్రియ కొండా సురేఖ గాని రేవూరి ప్రకాష్ రెడ్డి గాని, అంటే రేవూరి ప్రకాష్ రెడ్డికి ఈ మామూలు బెల్ట్ కొంచెం ఏరియా ఆయన రైతులకు కలుస్తుంది. ఇది పూర్తిగా వర్ధన్నపేట కాన్స్టిట్యూషన్లే నిమగ్నమై ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ ఇది. అయితే రేవూరి ప్రకాష్ రెడ్డి కాన్స్టిట్యూన్సీలు పరకాల కాన్స్టిట్యూన్సీ కొన్ని విలేజ్లు వస్తాయి కాబట్టి ఆ రైతులకు వాళ్ళు నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కొండా సురేఖ మాత్రం వరంగల్లో ఒక మంత్రిగా, స్థానిక మంత్రిగా ఆమె ప్రయత్నం అయితే ముమ్మరంగానే చేస్తున్నారు. అందరినీ క్రోడీకరించుకొని అందరి అధికారులతో పాటు ఎమ్మెల్యేలతో కూడా అందరి సమానత్వంతోనే అంటే ఏకీభావంతోనే పోయి అయితే ఈ ఎయిర్పోర్టు నెలకొల్పాలి. ఈ వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకూడదు. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకున్నటువంటి నాయకులు మాత్రం ఒకతాటిపైకి ఉండరు, అది వాస్తవం. అయితే రైతుల పక్షాన ఎట్టకేలకు మీకు ఏది కావాలంటే అది ఇస్తా ఉన్నప్పటికీ కూడా దానికి ముందుకేం రాలేదు. అయితే ఈ అమౌంట్ ఏదైతే 1,20,00,000 ప్రభుత్వం కూడా ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఆ ఆఫర్లకు అనుకూలంగా కొంతమంది రైతులు ఇంకా ఏదో చేస్తే వస్తుందని లోపించుగా ఉన్నారు. ఇందులో మాఫియా కూడా ఇందులో కొంత ఎంటర్ అయి ఉన్నది. ఎందుకంటే వాళ్ళ రైతుల దగ్గర ఈ రేటుకు వస్తుంది, ఈ రేటు మీకు ఇస్తాం, మాకు ఎంత మేము ప్రభుత్వం దగ్గర తెచ్చుకుంటాం, మీకేం బాధ లేదు, మీరు మాకు రాయండి, లేకపోతే మాకు అగ్రిమెంట్ చేయండి అనేది దోఖలాలు కూడా కొన్ని నడుస్తున్నాయి. అందులో కూడా కొంచెం జాప్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. దానిపైన కూడా ఏసీబీ అధికారులు కూడా రంగంలో దిగి ఇలాంటి వాటిని కూడా నిర్ధారణ చేసి కూడా వాళ్ళపైన చర్యలు తీసుకొని ఇట్లాంటి మీడియేటర్గా మీరు వ్యవహరిస్తే మీ మీద కేసులు చేస్తాం, మేము పక్కా రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేస్తాం, పక్కా రైతులకే డబ్బులు ఇస్తాం తప్ప మధ్యవర్తితో మాకు ఎవరు అవసరం లేదని కూడా నాయకులు కానీ అధికారులు కానీ ఏసీబీ వాళ్ళని కూడా ఆశ్రయించడం జరిగింది. భూ కబ్జాలో పాల్పడిన వ్యక్తులపైన కూడా చర్యలు తీసుకుంటాం. గతంలో ఉన్నటువంటి ఏదైతే ఏవియేషన్ సంబంధించిన ఎయిర్పోర్ట్ సంబంధించిన ప్రభుత్వ ల్యాండ్ అవుతుందో దాన్ని ఎవరు ఆక్రమించినా దాన్ని అన్యక్రాంతం చేసుకొని వాళ్ళు ఆక్యుపై చేసినప్పటికీ కూడా వాళ్ళ మీద చర్యలు తప్పవు. ఖచ్చితంగా అది ఆ ల్యాండ్ వాళ్ళ ప్రభుత్వానికి కాబట్టి, అది ఎయిర్పోర్ట్ కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిందే. అదనంగా కొనుగోలు చేసినటువంటి ప్రభుత్వం ఏదైతే ల్యాండ్ ఉంటుందో రైతులది వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ నష్టపరిహారం ప్రభుత్వం తరపు నుంచి వస్తుంది. వాళ్ళ ప్రభుత్వం తరపు నుంచి వచ్చే డబ్బులు ఏదైతే ఉంటాయో ఆ రైతుల అకౌంట్లో బరాబర్ ఇస్తారు తప్ప ఇలా మీడియేటర్గా చేసి వ్యవహారంగా చేసి లోపూసి రైతులకు మోసం చేసే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. రైతులకు నష్టం జరగకుండా మేము చూస్తాం. అధికారులు ఉన్నారు, దానికి సంబంధించిన స్థానిక నాయకులు కూడా వాళ్ళ పక్షాలు ఉన్నారు కాబట్టి మీ మీడియేటర్ అవసరం లేదని చెప్పేసి కూడా హెచ్చరికలు కూడా జారీ చేసిన మధ్యవర్తులకు మనోజ్. అలాగే రవీంద్ర, మామునూరు ఎయిర్పోర్టుకు సంబంధించి దాదాపు నిజాం కాలం నాటి నుంచి అక్కడ ఉన్నటువంటి
భూసేకరణ దాదాపు 656 ఎకరాలు ఉంది ప్రస్తుతం అయితే, ఇక 250 ఎకరాలు కావాల్సి వస్తుంది. దీనికోసమే భూసేకరణ ప్రక్రియ కూడా చేపడుతున్నారు. కొంతమంది రైతులు ముందుకు వస్తున్నారు, కొంతమంది వాళ్ళకి మద్దతు ధర నచ్చట్లేదు, ఆ ఫిగర్ ఖచ్చితంగా లేదు అనేసి కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడు ప్రకటించినటువంటి 1,20,00,000కైనా రైతులు ఒప్పుకునే అవకాశం ఉందంటారా? దానిపైన కొంతమంది అధికారులు ఏదైతే మనోజ్ ఏదైతే మీడియేటర్స్ ఉంటారో మీడియేటర్స్ ధర దీన్ని తెగనివ్వడం లేదు. ఎందుకంటే రైతులతో దగ్గర మాట్లాడుకున్న ఒప్పందం అనేది ఒక రేట్ అయితే మీడియేటర్స్ కొనుగోలు చేసిన తర్వాత వీళ్ళు మాకు ఆ రేటు పడదని ఆ రైతులతో ధర్నాలు చేపించడమో లేకుంటే బురాయించడమో ఏదో జరుగుతున్నది ఇందులో. ఎందుకంటే ఇది ప్రభుత్వం నుంచి 1,20,00,000 కత్తా అంటే రైతుల దగ్గర నుంచి ఆయన 80-90 కొనుక్కొని లేదా 1,00,00,000 కొనుక్కుంటాడు, మిగతా పైసలు నాకు రావాలి కదా అనే ఈ ఇద్దరి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ కూడా కొంత అడ్డంకులకు దారి తీస్తున్నది. ఎందుకంటే రియల్టర్లు వాళ్ళందులో దూరి రైతుల దగ్గర ఒకటేసారి మీకు ఇస్తాం, ప్రభుత్వం మాకు వచ్చేటి మేము ఎప్పుడైనా తీసుకుంటామని వీళ్ళకు రేటు కొనుగోలు చేసుకొని ఆ తర్వాత వాళ్ళ అమౌంట్ వాళ్ళకి ఇచ్చి వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళకు ఒప్పందం చెడిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి. మాకు అగ్రిమెంట్ చేసిన నువ్వేట్లా వాళ్ళకి అమ్ముతాం, మీద కేసులు పెడతావు, మేము ఇది చేస్తామంటే కూడా ఏసీబీ అధికారులు రంగంలో దిగి అలాంటి వారిని నివారించే కార్యక్రమం అయితే చేపడుతున్నారు. మొత్తానికి చూసినట్లయితే అది నాయకులు కానీ అధికారులు కానీ మంత్రులు కానీ కూడా దీన్ని ఖచ్చితంగా నెలకొల్పాల్సిందే. ఇంకా 250-300 ఎకరాలు కూడా ల్యాండ్ అయితే ఉన్నది. మీడియేటర్స్ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళనే రైతుల మధ్యన వాళ్ళ మధ్యన లోపాయకారి ఒప్పందం జరిగి అక్కడే ఆటంకాలు జరుగుతున్నాయి తప్ప దాన్ని ఛేదిస్తే ఎలాంటి ప్రాబ్లం లేదు. మొన్నటికి మొన్న కూడా సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతుల పక్షాన కూడా కొన్ని కోట్ల రూపాయలు అయితే నిధులు విడుదల చేసింది. అంటే దీన్ని ఛేదిస్తున్నారు. ఎటకేలకైతే కొలిక్కొచ్చే అవకాశం అయితే ఉన్నది. ఏసీబీ అధికారులు రంగంలోకి దింపారు. మీడియేటర్స్ ఎవరున్నా వారు ఫ్రీ కాన్సెప్ట్స్ ఇస్తున్నారు. ప్రభుత్వ ల్యాండ్ తిరిగి 650 ఎకరాల భూమి గతంలో నిజాం కాలం నుంచి ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అదంతా రికవరీ చేస్తున్నారు. దానికి మినహాయించి ఎక్స్ట్రా ల్యాండ్ కావాలి 250-300 ఎకరాలంటే అది కూడా చుట్టూ ఉన్న ప్రాంతాల నుంచి రైతుల దగ్గర నుంచి సరైన రేటే ఇవ్వడం జరుగుతున్నది. ఆ రేటుకి అయితే ప్రకారమే అధికారులంతా కూడా నిమగ్నమై ఉండి నాయకులు కూడా ఆ రైతుల పక్షాల పిలిపేయడం మాట్లాడడం జరుగుతున్నది. అందరూ ఏకీభావులు. ఈ ఎయిర్పోర్టు విషయంలో మంత్రులు కానీ ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు కానీ అందరూ ఏకతాటిపైకి వచ్చి అయితే దీన్ని ఖచ్చితంగా ఇంప్లిమెంటేషన్ చేసి దీని ప్రారంభోత్సవానికే మనం ఉండాలి తప్ప వేరే ఆప్షన్ లేదని చెప్పేసి ముందుకున్నారు. మొత్తం అంటే దాని మోడల్ కూడా ఒక డిజైన్ చేసినట్టు సమాచారం మనకు ఉన్నది. ఎందుకంటే అయోధ్యలో ఎయిర్పోర్ట్ ఏ విధంగా అయితే తక్కువ పీరియడ్ లో నిర్మాణం చేపట్టామో ఆ తరహాలనే మనం తొందరగా ఎర్లీగా చేసుకోవాలనేది కూడా ఒక డిజైన్ కూడా దాన్ని రూపొందించినట్టు కూడా మనకు సమాచారం ఉన్నది. అయితే దానికి లేటెస్ట్ అంటే ఎక్కడ చేసినప్పటికీ కూడా అయోధ్యలో తక్కువ పీరియడ్ లో మనం నిర్మాణం జరిగింది. రాకపోకలు విమానం ల్యాండింగ్ కానీ లిఫ్టింగ్ కానీ జరుగుతున్నది కాబట్టి అయోధ్య తరహాల నిర్మాణం చేపడితే అనతి కాలంలోనే మనం చేయించవచ్చు. మన పీరియడ్ లో దీన్ని ఇక్కడ లాంచింగ్ చేయాలనేటువంటి కుతూహలంతో అయితే ఈ నాయకులు ఉన్నట్టుగా అయితే మనకు పూర్తి సమాచారం ఉన్నది. మనోజ్, ఏదైతే భూసేకరణ ప్రక్రియలో మీరు చెప్తున్న విధంగా వాస్తవాలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి రైతుల దగ్గర నుంచి పెద్ద ఎత్తున రియల్టర్లు భూములు లాక్కొని అగ్రిమెంట్ చేసుకొని ప్రభుత్వం మద్దతు ధర కంటే మేము ఎక్కువ మద్దతు ధర ఇస్తాం, ప్రభుత్వం ఎప్పుడు భూసేకరణ చేపడుతుందో తెలియదు, మేమైతే దానికి మించినటువంటి మద్దతు ధర ఇస్తాం భూసేకరణకు సంబంధించినటువంటి చెప్తున్నారు. ఈ రియల్టర్ల వల్ల భయభ్రాంతులు గురవుతున్నారు అనుకోవచ్చా రైతులు అక్కడ ఉన్నటువంటి? ఎస్ మనోజ్, ఏదైతే ఈ రియల్టర్ల ద్వారా అడ్డంకులు ఎదురవుతున్నది వాస్తవం. రైతుల దగ్గర నుంచి వాళ్ళు ఏదైతే ఒప్పందం అయితే చేసుకొని ఉన్నటువంటి సందర్భంలో అంటే ఒక రైతు దగ్గర నుంచి వీళ్ళు కొనుగోలు చేసిన తర్వాత ₹1,00,00,000 ఆయన అగ్రిమెంట్ చేసుకుంటాడు, 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంటాడు. ఆ తర్వాత ప్రభుత్వం ఇప్పుడు 1,20,00,000కి రేటు ప్రకటించింది. ఇప్పుడు అదే రైతు మళ్ళీ ఆ రియల్టర్ మీద తిరగబడే అవకాశం కూడా ఉన్నది. ఆ సందర్భం కూడా జరుగుతున్నది. ఎందుకంటే నాకు 20 లక్షలు వస్తున్నాయి, నువ్వు ఏం చేసినావు, నాకు ఇచ్చింది 10 లక్షలు రాసి ప్రభుత్వం నుంచి నన్ను కొల్లగొడుతున్నావు, ఇది మోసం అని నాయకుల దగ్గరకు వచ్చే సందర్భాలు కూడా వాళ్ళు కూడా చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళపైనే చర్యలు తీసుకోబోతున్నది ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ నాయకులు కూడా. అంటే ఏసీబీ వాళ్ళకి చెప్పేసి రైతులను భయపెట్టి ఈ మీడియేటర్లు ఈ ఏదైతే రియల్టర్లు ఉన్నారో వాళ్ళపైన చర్య తీసుకోవాలి. ఇది సాఫీగా జరగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నది. ఈ రియల్టర్ల పని భరతం పట్టాలి మీరు అని చెప్పేసి ఏసీబీ అధికారులను కూడా పురమాయించినట్టు సమాచారం ఉన్నది. అయితే ఎవరు ఆ రైతులు ఏ రియల్టర్ కమ్మిడు అతని అగ్రిమెంట్ ఏంటిది అనే వ్యవహారం కూడా మొత్తం డాటా తీసుకోవడం కానీ వాళ్ళ అగ్రిమెంట్ పేపర్లు తీసుకోవడం కానీ జరుగుతున్నది. కొంతమంది అధికారులు
కొంతమంది రైతులు లోపయుష్టకంగా ఉన్నప్పటికీ కొంతమంది ధైర్యం చేసినటువంటి రైతులైతే బహిరంగంగా వచ్చి నా దగ్గర ఇంతగా ఉన్నాడు నన్ను మోసం చేసిండు అనేది కూడా వదంతులు బయటకు వస్తున్నాయి. మొత్తానికి కూడా దీన్ని చెల్లుబాటు కావడానికి దీనికి ఏదైతే ఇంప్లిమెంటేషన్ ఇన్ టైంలో జరగడానికి అడ్డంకులు అయితే రియల్టర్ సృష్టిస్తారు కాబట్టి వాళ్ళపైన ఏసీబీ అధికారులు చర్యలు అయితే మెండుగా తీసుకునే అవకాశాలు కనబడుతున్నాయి. ఇది రియల్టర్లు కానీ మీడియేటర్లు కానీ కనుక మధ్యవర్తితో వహించకుండా ఈ అడ్డంకులు రాకుండా ఉంటే ఇప్పటికీ సాఫీగా అయిపోయే సమాచారం అయితే ఉన్నది. మొత్తం మీద నాయకులు కానీ తర్వాత అధికారులు కానీ ఏదైతే రియల్టర్ మీడియేటర్ వహిస్తారో వాళ్ళపైన చర్య తీసుకోవాలి, రైతులను నేరుగా పిలిపించి అకౌంట్ చేయాలని చెప్పేసి ఇప్పటికే ఆర్డీఓ అధికారుల దగ్గర ఉన్నటువంటి నిధులు అయితే కలెక్టర్ అకౌంట్ లో ఉన్నాయి. చాలా మంది రైతులకు ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. ఇంకా కొంత కావాల్సిన వేగవంతం అయితే చేస్తున్నారు. మొత్తం మీద అయితే దాదాపుగా 70% 60% వరకు అయితే కంప్లీట్ అయింది. 30-40% ఉంటే అది కూడా త్వరలోనే అవుతుంది అనేటువంటి అధికారులు అయితే మనకు సమాచారం మనకైతే ఉన్నది. మనోజ్, అలాగే రవీంద్ర, ఈ భూ సేకరణపై ఏసీబీ అధికారులు కూడా దృష్టి పెట్టినట్లుగా ప్రధానంగా మనం వింటున్నాం. ఏదైతే తహసీల్దార్ కార్యాలయం నుంచి భూమికి సంబంధించినటువంటి మార్పిడి చేర్పిడి పెద్ద ఎత్తున జరిగింది. ఎయిర్పోర్టుకు కావాల్సిన భూసేకరణ ప్రక్రియ ఎప్పుడైతే ప్రారంభమైందో ఆ సందర్భంలోనే తహసీల్దార్ కార్యాలయంలో దానికి సంబంధించినటువంటి పట్టా భూమిని, డీకేటీ భూమిని ఏవైతే ఉన్నాయో రైతులకు సంబంధించి పట్టా భూములుగా చేయడం, ఆ పట్టా భూములకు సంబంధించినటువంటి గవర్నమెంట్ పరిహారం ఇవ్వడం, ఆ తర్వాత వాళ్ళు లాలూచి పడ్డం, దీనంతటికీ కారణం ఈ ఏసీబీ ఎంటర్ అవ్వడం ప్రధాన కారణం అనుకోవచ్చా? ఈ ఎమ్మెల్యేల పైన అలాగే ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ల పైన కొరడా జుల్పించడానికి మనోజ్, ఏదైతే వాస్తవ విషయం, ఏదైతే గతంలోనే ఒక తహసీల్దార్ ఆఫీసుల నుంచి రికార్డులు మార్పులు చేర్పులు జరుగుతున్నాయి అన్నది వాస్తవ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు ఆ తహసీల్దార్ పైన చర్య తీసుకోవడం జరిగింది. స్థానిక శాసనసభ్యులు నాగరాజు గారు దానిపైన చాలా ఆగ్రహంగా ఉన్నారు. ఎందుకంటే నా ప్రాంత రైతుల పైన ఎంఆర్ఓ రికార్డెడ్గా రికార్డు ఏ రైతుకు ఏది చెందాలి, ఏ రైతు పేరు మీద ఏ ల్యాండ్ ఉన్నదో అతనికే చెందాలి తప్ప అన్యక్రాంతం చేయడము, రియల్టర్లో చేతులు కలపడము ఇది జరగడానికి వీల్లేదని చెప్పేసి గతంలోనే తహసీల్దార్ అధికారి పైన చర్య తీసుకోవడం ఏసీబీ అధికారులకు రిపోర్ట్ చేసినట్టే కూడా సమాచారం ఉన్నది. అది గతంలోనే మనం దాని మీద ఎపిసోడ్ చేశాం. ఆ ఎపిసోడ్ లో తహసీల్దార్ బినామీ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళపైన కూడా ఏసీబీ అధికారులు కొంత ఏదైతే ఉందో వాళ్ళకు కూడా బ్లాక్మెయిల్ చేస్తారన్న సందర్భంలో మనం కూడా మొన్న లైవ్ కూడా ఇచ్చినాం. అంటే ఆ తహసీల్దారు ఎయిర్పోర్ట్ ను అడ్డం పెట్టుకొని బినామీలతోని రియల్టర్లతోని చేతులు కలిపే ప్రయత్నం చేస్తే స్థానిక శాసనసభ్యులు వెంటనే దానికి రియాక్ట్ అయ్యి అతని పైన చర్య తీసుకోవడం జరిగింది. మొత్తానికి అధికారుల దగ్గర కూడా ఇప్పుడు కలెక్టర్ ఆర్డీఓ ఆఫీసులు కూడా రైతులకు ఏ విధంగా పట్టా పాస్బుక్లు ఉన్నాయో వారిని మాత్రమే పిలిచి చేయాలి తప్ప బినామీ గాని రియల్టర్లు గాని ఎవరు వచ్చినా మనం ఒప్పుకోవడం లేదు, ఎవరికి వచ్చినా ఇవ్వడం లేదు. కదా ఏదైతే రైతులకు న్యాయం జరగాలి ఆ లబ్ధిదారుడికి మాత్రమే ఈ అమౌంట్ ప్రభుత్వం ఇచ్చేది వాళ్ళ అకౌంట్లో పడాలి తప్ప బినామీలు చేసుకోవడం, అగ్రిమెంట్లు చేయడానికి వీల్లేదని ఆల్రెడీ స్థానిక స్థానికులు నాగరాజు గారు అయితే అదే అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మంత్రులు కూడా, ఎమ్మెల్యేలు, ఎంపీ గారు కూడా, కడియం కావ్య కూడా ఆ విషయంలో సీరియస్ అయి ప్రత్యేకంగా ఖచ్చితంగా రైతులకి న్యాయం జరగాలి తప్ప ఇలాంటి మీడియేటర్ బ్రోకరిజం చేసే బ్రోకర్లు ఎవరైతే ఉంటారో, మీడియా ఏదైతే ల్యాండ్ మ్యాపే ఉంటారో వాళ్ళు ఎవరు కూడా దరిదాపులకు రానియకుండా మనం పారదర్శకంగా మనం రైతుకు న్యాయం చేయాలి తప్ప వేరే లేదని చెప్పేసి కూడా కలెక్టర్ గారికి, ఆర్డీఓల గారికి, జేసీ గారికి కూడా వాళ్ళు ఆదేశాలు ఇచ్చినట్టుగా వాళ్ళ మీటింగ్ లో తెలియపరిచినట్టుగా కూడా మనకు సమాచారం ఉంది. మనోజ్, రవీంద్ర, ఫైనల్ గా మామునూరు ఎయిర్పోర్ట్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దానికి సంబంధించినటువంటి ఎవరైతే ఏవియేషన్ అధికారులు కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భూసేకరణ ప్రక్రియ పూర్తయితే త్వరగా ఎయిర్పోర్ట్ పనులు చేపట్టే అవకాశం ఉంది అని అంటున్నారు. ఎక్కడైనా ఎయిర్పోర్ట్ పనులు సాఫీగా జరిగే అవకాశం ఉందంటారా తర్వాత? ఎస్ మనోజ్, ఖచ్చితంగా ఉంటుంది. ఏదైతే 650 ఎకరాలు ప్రభుత్వ ల్యాండ్ ఆల్రెడీ ఇప్పటికే 120 ఎకరాలు వాళ్ళ కంట్రోల్లోకి వచ్చేసింది. 120 ఎకరాలు 80 ఎకరాలు దాదాపుగా 700 ఎకరాల పైన పైసలుకున్నది. ఇంకా కావాల్సింది ఒక 80 ఎకరాలు 90 ఎకరాల వరకు ఉంటుంది. అది కూడా ప్రక్రియ జరుగుతున్నది. అది కూడా మీడియేటర్లు పక్కకు దోసేశారు. ఆ రియల్టర్లు దరిదాపులకు ఏసీబీ అధికారులు రావడంతో వాళ్ళు కూడా కొంతవరకు వెనక తగ్గారు. ఇలా ఎవరు ఏ ప్రభుత్వం ఈ ఎపిసోడ్లో ఎవరైనా రియల్టర్లు కానీ మీడియేటర్ మధ్యవర్తం చేస్తే మేము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారన్న దాంతో కొంతవరకు తగ్గినట్టు సమాచారం ఉన్నది. మొత్తానికి కూడా ఇంకా 80 ఎకరాలు రావాల్సిన అవసరం ఉన్నది. దానికి కూడా ప్రక్రియ మొదలైంది. మొన్న ఒక వారం 10 రోజుల క్రితమే తర్వాత
4,000 కోట్ల ఎంతో అకౌంట్ల కలెక్టర్ గారికి Right. ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అయితే దానిపైన జరుగుతున్న క్రమంలోనే దీన్ని స్పీడప్ చేశారు. దాదాపు ఈ నెలాఖరుకల్లా ప్రక్రియ చేసి పని జరుగుతుంది. అయోధ్య తరహాలైన నిర్మాణం చేపట్టాలనేది ఒక మ్యాప్ అవుతున్నది. అందరూ ఎమ్మెల్యేలు కలిసి రామ్మోహన్ నాయుడు కలిసి చేసుకోవడం జరిగింది. మొత్తం ఈ నెలాఖరుకల్లా ఈ ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ల్యాండ్ పర్చేసింగ్ అంతా అయిపోతుంది. ల్యాండ్ ఏదైతే కంట్రోల్లో తీసుకున్న తర్వాత పనులు జరిగే అవకాశం అయితే మెండుగానే ఉన్నాయి. రైట్ రామ్మోహన్, రైట్ రవీంద్ర, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.